అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. అంబేద్కర్ కోనసీమ జిల్లా మీద పగబట్టిన వైఎస్ఆర్సీపీ, ఆ జిల్లాకు చెందిన వాసంశెట్టి సుభాష్, రామచంద్రపురం ఎమ్మెల్యే గారు, అలాగే కార్మిక శాఖ మంత్రి గారు కూడా, ఆయన మీద కూడా వైసీపీ ఒక బీభత్సమైన కుట్ర చేస్తుందని అనిపించిందండి. ఎందుకంటే 15 రోజుల గ్యాప్లో 2 సార్లు అంబేద్కర్ గారి విగ్రహాల మీద దాడులు జరిగాయి. అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాలో అంబేద్కర్ గారి విగ్రహాల మీద దాడులు జరగడం అంటే ఇమ్మీడియట్గా అంటుకుంటాయి అక్కడ కుల ఘర్షణలు. అలా మరి ఎందుకు జరిగింది ఏంటి అనే వివరాల్లోకి వెళ్ళే ముందు వైసీపీ చేసిన ప్లాన్ ఏంటి, అక్కడ నిజంగా జరిగిన వాస్తవం ఏంటి, ఈ రెండు చెప్తాను. ముందు వైసీపీ ప్లాన్ చెప్తానండి. వైసీపీ ప్లాన్ ఏంటంటే, వాసంశెట్టి సుభాష్ గారు గతంలో వైఎస్ఆర్సీపీలో పనిచేశారు. వైసీపీలో ఆయన పనిచేసిన క్రమంలోనే కోనసీమకు అంబేద్కర్ గారి పేరు పెట్టాలి అని ఒక యాజిటేషన్ జరిగింది. లాంగ్ మార్చ్ చేసాం, దళిత సంఘాలన్నీ కలిపి దాదాపు 1,00,000 మంది లాంగ్ మార్చ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఏమో ఆ జిల్లాకు అంబేద్కర్ గారి పేరు పెట్టడం ఇష్టం లేదు. ఇష్టం లేక సరే పెడతాను అని దళితుల ఒత్తిడి తట్టుకోలేక, ఓకే నేను అంబేద్కర్ పేరు పెడతాను, కానీ దీన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే మీరు వచ్చి మీ అబ్జెక్షన్లు తెలియజేయండి అని ఒక సాక్ ఎత్తుక్కున్నాడు. ఎందుకంటే అప్పటి వరకు పెట్టిన పేర్లన్నీ ఏ అబ్జెక్షన్ లేకుండా అతనే పెట్టేశాడు. కానీ అంబేద్కర్ గారి పేరు కోసం మాత్రం ఏమైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి అంటే ఎవరు చెప్పబోయేటప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, వైసీపీ నుంచే కొద్దిమంది కార్యకర్తలను రెడీ చేసి, ఒరే మీరు గొడవ చేయండి, అంబేద్కర్ పేరు మాకొద్దు, కోనసీమ ముద్దు అని మీరు గొడవలు చేయండి. ఆ గొడవలు అప్పటికి చల్లారకపోతే, వాళ్ళ అవతల తగ్గకపోతే మీరు వెళ్ళి మన విశ్వరూప్ ఉన్నాడు కదా, విశ్వరూప్ ఇంటికి నిప్పెట్టేయండి. ముమ్మడవరం మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్యే గారు, వాళ్ళ ఇంటిని నిప్పెట్టేయండి అని వైసీపీ వాళ్ళు స్కెచ్ చేసుకున్నారు. ఆ స్కెచ్లో భాగంగా పాపం కొంతమంది అమాయకులు అప్పుడు వెళ్ళి ఆ అల్లర్లు ఇరుక్కొని జైలుకు కూడా పోయారు. ఆ జైలుకి వెళ్ళిపోయిన బాధితుల్లో వాసంశెట్టి సుభాష్ గారు కూడా ఒకరు. కాబట్టి అంబేద్కర్ గారి పేరును వ్యతిరేకించిన కేసులో వాసంశెట్టి సుభాష్ జైలుకి వెళ్ళారు. కాబట్టి వాసంశెట్టి సుభాష్ గారు అంబేద్కర్ గారికి వ్యతిరేకం, అందుకే అంబేద్కర్ విగ్రహాల మీద దాడి చేస్తున్నాడు అనేది క్రియేట్ చేయాలనుకున్నారు. ఒకవేళ ఈ ముక్క కూడా కట్ చేసి ఎత్తి వేయచ్చు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక రెండో ఆలోచన ఏంటి అంటే, 2 రోజుల క్రితం వంగవీటి మోహన్ రంగా గారి జయంతి జరిగింది. ఆ జయంతి కార్యక్రమం కరెక్ట్గా ఈ విగ్రహానికి దగ్గరలోనే చేశారట. ఎందుకే ఈ విగ్రహాలు ఎక్కడంటే, రామచంద్రపురం నియోజకవర్గం వెల్ల గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహం, అలాగే బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహం ఉన్న ఈ దిమ్మ మీద అంబేద్కర్ గారి విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఓ 2 రోజుల క్రితం ఇక్కడే జరిగిందట వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమాలు. జయంతి ఎవరు చేస్తారు? జనరల్గానే ఎక్కువ మంది అందులో కాపీ అవుతుంటారు. వాళ్ళు అక్కడ చేశారు కాబట్టి ఇది కాపులే చేశారనే ఒక రూమర్ క్రియేట్ చేసి ఎస్సీలకి కాపులకి గొడవ పెట్టాలి. లేదా ఈ వాసంశెట్టి సుభాష్ గారు ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుంది, ఆయన గతంలో కూడా అంబేద్కర్ పేరు వ్యతిరేకించారు కాబట్టి అని అక్కడున్న బీసీలకి ఎస్సీలకి గొడవలు పెట్టాలి. మొత్తానికి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ప్రశాంతంగా ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం వైసీపీని క్లీన్ స్వీప్ చేశాం కదండి. వైసీపీ కనీసం బోని కూడా కొట్టలేదు ఇక్కడ. కాబట్టి ఎలాగైనా అల్లర్లు చేయాలనే ఒక భయంకరమైన ప్లానింగ్తో వైసీపీ ముందుకెళ్ళిపోతుంది. అయితే మరి దీనికి సాక్ష్యం ఏంటి రాయేష్, నువ్వు ఏది చెప్తావు మేము నమ్మాలా అని మీరు అనొచ్చు. మీకు సాక్ష్యం చూపిస్తాను రండి. ఎర్రపోతవరం అనే గ్రామం, అదే రామచంద్రపురం నియోజకవర్గంలో 15 రోజుల క్రితం ఎర్రపోతవరం గ్రామంలో అంబేద్కర్ గారి చేతికి చెప్పుల దండ వేశారు. చెప్పుల దండ వేసి దానికి ఒక లెటర్ కూడా రాశారు. మాలలను కించపరుతూ, ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది, మా తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ వచ్చింది, ఇక నుంచి మేము మాలలు అంతు చూస్తాం, అంబేద్కర్ గారు అలాగా ఇలాగా అని చెప్పి బూతులు తిడుతూ దానికి ఒక లెటర్ తీశారు. జనరల్గానే చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఆహా సుభాష్ గారు దళిత వ్యతిరేకాన్ని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు ఒకవేళ సుభాష్ గారి ధైర్యం చూసుకుని తెలుగుదేశం జనసేన కార్యకర్తలే పనిచేశారనే కదా అనుకుంటారు. ఎవరన్నా అదే అనుకుంటాం. అలా భావించి ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న ఎస్సీలు, అక్కడ ఉన్న టీడీపీ జనసేన కార్యకర్తల మీద గొడవకు దిగాలి, వాళ్ళ మీద వీళ్ళ మీద దాడులు చేసుకుని సావాలి. ఆ మంటల్లో వైసీపీ చలి కాసుకోవాలి. ఏమంటే ఇదైతే వాస్తవం ఏంటంటే, పోలీసులు వెలికి తీసిన వాస్తవం. ఇక్కడ చూడండి, పిల్లి రాంబాబు ఎర్రపోతవరం గ్రామ సర్పంచ్, ఆ దాడి చేసింది ఈడే. అంబేద్కర్ గారిని అవమానించింది, అక్కడ టీడీపీ జనసేన వాళ్ళ పేరు మీద లెటర్ పెట్టింది ఈ వైసీపీకి చెందిన పిల్లి రాంబాబు అనే ఎర్రపోతవరం గ్రామ సర్పంచ్. ఇతను వేసుకున్న ఫ్లెక్స్ ఇది. జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మాజీ మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ గారు, ఇంకెవరెవరో ఉన్నారు ఇందులో. పోలీసుల ఎంక్వైరీలో డాగ్ స్క్వాడ్ వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసి వీళ్ళని బయట పెట్టేటప్పటికి మొత్తం నవరంధ్రాలు మూసుకున్నారు.
లేదంటే అప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా అక్కడ అల్లర్లకు తెరలేపడానికి ట్రై చేశారు. ఏమంటే ఇది జరిగి ఇంకా 15 రోజులు కూడా అవ్వలే. ఇంకా 15 రోజులు కూడా అవ్వకముందే మళ్ళీ అప్పుడే అంబేద్కర్ గారి విగ్రహం మీద మరొక దాడి. ఈ ధ్వంసం చేసి అక్కడున్న అన్నదమ్ముల్లో బతుకుతున్న ఎస్సీ బీసీ ఓసీల మధ్య గొడవలు క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి అంటే సుభాష్ అనే మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో వైసీపీ కోసం పనిచేశాడు. వైసీపీలో అతను తీవ్రంగా మోసపోయాడు. వైసీపీ అతన్ని బాగా వాడుకుని ఆ అడ్డమైన కేసుల్లోని ఇరికించి ఆ కేసుల్లో జైలుకు కూడా పంపించింది. ఇప్పుడు వైసీపీ అధినాయకత్వం నుంచి వచ్చి ఎస్ మందే మీరు చేయండి యాజిటేషన్ అంటే పార్టీ కార్యకర్తలు చేస్తారు కదా. పార్టీ కార్యకర్తలు అందరినీ గుర్తించకుండా ఎవరో ఒక లీడర్నే కదా లోపల దోహేస్తారు. పాపం ఆ కేసులో అయితే కోనసీమ అల్లర్ల కేసులో 100-200 మంది జైలు చేశారు. అందరూ లేరు. అయితే నిజంగా అక్కడికి వెళ్ళి పోలీసుల మీద దాడి చేసిన వాళ్ళనో ఇళ్ల తగలబెట్టిన వాళ్ళనో బొక్కలు దోసేయాలి. ఆడు ఏ కులవాడైనా ఏ మతవాడైనా సరే. ఆయన అంబేద్కర్ గారి పేరుని నిజంగా ఎవడైనా వ్యతిరేకిస్తే ఆ వ్యతిరేకించేవాడు అంత ఏదో మళ్ళీ ఇంకొక లేడని అర్థం. అంబేద్కర్ గారి పేరు ఎవడైనా వ్యతిరేకింతాడా? అయితే సుభాష్ గారి మీద వైసీపీకి పీకల దాకా ఉంది. ఏట్రా మన పార్టీ నుంచి మారిపోయాడు అవతల పార్టీకి వెళ్ళిపోయాడు అనేది ఒక బాధ. అయితే ఆ ఎల్లుడికి వెంటనే ఎమ్మెల్యే సీట్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు. సరే పోనీ ఎమ్మెల్యే సీట్ ఇస్తాడు. వచ్చినంటే గెలిచినంటే మినిస్టర్ ఇచ్చేశాడు. వాడు ఈ అమ్మ మన దగ్గర నుంచి వెళ్ళిపోయి ఎదిగేస్తాడా? ఎదిగే వాళ్ళని ఎదగనివ్వండిరా. ఎలాగ తొక్కేసే వాళ్ళని అలాంటి వాళ్ళని ఎలాగ తొక్కేస్తున్నారు. అవకాశం వచ్చిన కొంచెం వెళ్ళలేమండి పైకి. ఇంక ఎల్లప్పుడూ ఒకళ్ళే ఉండాలంటే కష్టం కదా. కొంచెం సామాన్యులు కూడా రాజకీయాల్లోకి వెళ్ళలేమండి. ఎందుకంటే ఒక సామాన్యుడికే ఒక బాధపడ్డవాడికి ఒక కష్టపడ్డవాడికి ఇంకోటి కష్టం అర్థమవుతుంది. ఈ విషయంలో కూడా ఆల్రెడీ ముందు జరిగిన అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగినప్పుడు అక్కడికి ఎమ్మెల్యే హోదాలో సుభాష్ గారు వెళ్ళారు, ఖండించారు, నిందితులు ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన మంత్రిగా నిన్న మళ్ళీ ఆ వెల్లగ్రామం వెళ్ళాడు. ఈ జరిగిన దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ ఏ పార్టీ అయినా ఏ కులమైనా ఏ మతమైనా అని చెప్పడం జరిగింది. డాగ్ స్క్వాడ్ వస్తుంది. ఆల్రెడీ వెళ్ళి వాసన చూస్తూ వెళ్తే వైసీపీ ఇల్లు వాసన చూస్తుందట. మరి ఇంకా అందులో ఎవరెవరున్నారో ఎవరిని వాసన చూస్తుంది ఎవరిని బయట లాక్కొస్తుంది అవన్నీ తెలిసిపోతాయి 1-2 రోజుల్లో. కానీ ఇలాగ మీకు మీరే దాడి చేసుకుని ఇలాంటి కుట్రలు చేసి అది టీడీపీ జనసేన మీద నెట్టేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఇప్పటికైనా ఆపండి. ఎందుకంటే మీరు గతంలో అన్నీ అలా చేసే కదా ఈరోజు సంకనాకపోయారు. కనీసం ఇప్పుడైనా నిజాయితీగా రాజకీయం చేయండి. ప్రజల తరపున మాట్లాడండి. ప్రజల హక్కుల కోసం పోరాడండి. అప్పుడు 2029కి వచ్చేటప్పటికి కనీసం ప్రతిపక్ష హోదాన్న వస్తుంది. లేదు ఇంకా ఇలాంటి మోసాలే చేస్తాం ఇలాంటి తప్పుడు దారుల్లోనే మేము గెలిచేయాలని ట్రై చేస్తాం. ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ ఉందా? మీరు కింద మీద పడి తప్పని చేసిన 2029 దాకా ఎలక్షన్ మాత్రం లేదు. ఇంకెందుకు ఈ రాజకీయాలు కన్నింగ్ రాజకీయాలు? ఎవరిని మోసం చేయడానికి? అక్కడ ఒకవేళ ప్రజలు నిజంగా కులఘర్షణలు అంటుకుని ప్రజలు ఒకడొకడిని కొట్టుకుని ఒకడొకడిని నరుక్కుని చచ్చిపోతే బాధే కదా అది. అంటే ఎవడు ఎలా పోయినా పర్లేదు, మీ పార్టీకి మైలేజ్ రావాలి. టీడీపీ జనసేన మీద మాత్రం దుష్ప్రచారం చేయాలి. మారండిరా బాబు ఇప్పుడు కానీ. అదండి పరిస్థితి. అప్రమత్తంగా ఉండండి అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులంతా. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల వాస్తవ్యులు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏ జిల్లాల్లో అయితే క్లీన్ స్వీప్ అయిందో ఆ జిల్లాల్లో ఇలాంటి గొడవలు చేసి ఆ జనాల మీద కక్ష తీర్చుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తుందని మాకు అనిపిస్తుందండి. కృష్ణా గుంటూరు కూడా క్లీన్ స్వీప్, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇలాంటి కుల ఘర్షణలు మత ఘర్షణలు రేపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.